హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక కుంభరాశి వారికి చూసుకున్నట్లయితే ఇంటా బయట మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. ఇక సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక బాధ్యత వల్ల ప్రయోజనాలు అనుకున్నట్టుగా పొందుతారు. ఇక ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే పెట్టుబడులలో కూడా నూతన లాభాలను అందుకుంటారు. ఇక విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. ఆర్థిక అనుకూలత అనేది అత్యధికంగా ఉంది ఈరోజు. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంది. ఇక అనుకున్న పనులలో పురోగతిని సాధిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. విందు వినోదాది కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. కొత్త కాంట్రాక్టులను చేపడతారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. స్థిరాస్తి విషయాలలో నెలకొన్న సమస్యలు తీరిపోతాయి. ఇక ఈరోజు డబ్బుకైతే ఎలాంటి లోటు కనిపించట్లేదు. ఇక ఈరోజు దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఇక ఈరోజు బంధువుల నుండి వచ్చే ఒత్తిడిలు తొలగిపోతాయి. మీ ఆశయాలు సాధించడంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు అందుతాయి. ఇక ఈరోజు ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలోని వారి సైతం సహకరిస్తారు. ఇక రాజకీయవేత్తల కళాకారులకు విశేషమైన ఆదరణ లభిస్తుంది. విదేశీ పర్యటనలు కూడా చేస్తారు. ఇక మహిళలకు సోదరుల నుండి ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.